MG9 న్యూస్. వామపక్షాల ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి. రాజ్యాంగ రచయిత, దేశ ప్రగతికి దిక్సూచి, బడుగు బలహీన వర్గాల జీవితాలలో వెలుగును నింపడానికి తన జీవితం సర్వస్వం త్యాగం చేసిన మహనీయుడు. దేశంలో కుల నిర్మూలన వ్యవస్థకు కృషి చేసి అణగారిన వర్గాలకు అత్యున్నత స్థానం కల్పించిన ఆశాజ్యోతి. ఎన్నో అవమానాలకు ఎదురీది భారత రాజ్యాంగం రచించి కోట్లాది మంది తలరాతను మార్చిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను కర్నూలు జిల్లా కోసిగి మండలం సిపిఐ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ వీరేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు ఆయన చేసిన త్యాగాలను వామపక్ష పార్టీల నాయకులు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చి దేశంలో మనోధర్మశాస్త్ర మూలాలను చిగురింపజేయడానికి కృషి చేస్తున్నారని, పార్లమెంటులో ఇలాంటి చట్టాలు ప్రవేశపెట్టకుండా ఏక నిర్ణయాలతో చట్టం తీసుకొచ్చి రైతులపైన, ప్రజలపైన, కార్మికులపైన పెను భారాలు మోపుతుందని, కాబట్టి ఎన్నికల్లో ప్రజలు సరైన నిర్ణయం తీసుకుని బీజేపీని పునాదులతో సహా పెకిలించి వేసి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వామపక్షాలు పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ వీరేష్, సిపిఐ మండల కార్యదర్శి ఎం గోపాల్, సిఐటియు మండల కార్యదర్శి రాముడు, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర కన్వీనర్ జిలాన్, ఏఐటియుసి మండల కార్యదర్శి రాజేంద్ర, రైతు సంఘం మండల అధ్యక్షులు మూకప్ప, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉలిగయ్య, తాయన్న, ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి అంజీ, అభి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. మీరందరూ తెలియజేసుకోవాలి. అలాగే మరి మన అంబేద్కర్ గారు మరి 1931 మరి సమావేశంలో మరి అక్కడ జిన్నా గారు, మరి మహాత్మా గారు, అంబేద్కర్ గారు కూడా పాల్గొని ఆ సమావేశంలో చర్చించారు. అనేక సమస్యలు తీసుకొచ్చి పరిష్కారం దిశగా కృషి చేశారు. మరి ఈ రోజు మరి అంబేద్కర్ మరి ఎలాంటి వ్యక్తి అంటే, కేవలం ఒక విషయంలో చెప్పాలంటే మనం ఎమ్మెల్యే కానీ ఎంపీలకు కానీ మన చేతి ద్వారా ఇట్లా నమస్కారం చేయిస్తున్నాం. కానీ అంబేద్కర్ ఎలా చేశారంటే వాళ్ళే మనకు నమస్కరించి ఓటు హక్కు అడిగేలాగా చేశారని చెప్పేసి అంబేద్కర్ గురించి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి అంబేద్కర్ ప్రతి ఒక్కరు వాడు. కాబట్టి అంబేద్కర్ జయంతి రోజున మరి అన్ని చోట్ల వీధిలో మరి అంబేద్కర్ జయంతి నిర్వహిస్తున్నారు. కాబట్టి వారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి చేరొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఎవరైనా మాట్లాడదలుచుకున్న వాళ్ళు ఉంటే తెలియజేస్తాను.